హలో అండి. వైఎస్ షర్మిల గారి కుమారుడి నిశ్చితార్థంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, తన మేనల్లుడి శుభకార్యంలో పట్టుమని 2 నిమిషాలు కూడా ఉండలేనటువంటి విషయాన్ని గనుక మనం గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో కొంత సింపతి కలుగుతుందండి. ఎందుకనంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా గాని, ఏ మూల ఉన్నా గాని, ఏ మతాచారాలు పాటిస్తున్నా గాని, అన్నా, చెల్లి, అక్కా, తమ్ముడనే బంధాలు చాలా విశిష్టమైనయి. ఎందుకనంటే అక్కకి గాని, చెల్లికి గాని నాకు ఆపదొస్తే నా తమ్ముడో, నా అన్నో ఉన్నాడన్న ధైర్యం, అన్నకు గాని, తమ్ముడికి గాని, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా గాని, నా చెల్లింటికి, నా అక్కింటికి ఆనందంగా వెళ్ళొచ్చు అన్నటువంటి భరోసా ఉండేది ఈ బంధాల్లోనే. అలాంటిది ఈ జన్మకి జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లి రూపంలో ఆ కోరిక నెరవేరింది. కానీ ఎందుకనో తన సొంత చెల్లి ఇంట్లో శుభకార్యానికి, అలాగే తన సొంత మేనల్లుడి శుభకార్యానికి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుమని 2 నిమిషాలు కూడా ఆనందంగా అక్కడ లేకపోవటం, ఆయన ఉన్నటువంటి నిమిషం, నిమిషంన్నరలోనే అక్కడ ఉన్న వాళ్ళ మొహాల్లో వెలుగు లేకపోవటం, నవ్వు లేకపోవటం, కనీసం షర్మిల గారు, ఆవిడ భర్త జగన్మోహన్ రెడ్డి గారితో ఐ కాంటాక్ట్ పెట్టుకోవడానికి గాని, ఆయనతో మాట్లాడడానికి గాని ఇష్టపడకపోవడం గనుక చూస్తే, ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అనిపిస్తుంది. అయితే సాధారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వీలైతే సింహం, సూర్యుడు, వీరుడు అని పొగుడుతారు. లేకపోతే సింపతి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అన్న వస్తే కనీసం చూడలేదు, మాట్లాడలేదు, ఇలాంటి చెల్లి ఉండాలా అని తిరుగు దాడి చేయడం బిగించేశారు. అయితే దూరంగా ఉన్న మనకి ఆ అన్నా చెల్లెళ్ళ మధ్య జరిగిందేంటో మనకు ఎలా తెలుస్తుంది? గత 4.5 ఏళ్లుగా ఆ చెల్లి ఎన్ని ఇబ్బందులు పడిందో, ఎన్ని అవమానాలకు గురైందో, ఎంతగా బాధపడిందో మనకు తెలుసా? ఏ పరిస్థితుల్లో షర్మిల తన దగ్గరకు వచ్చిన అన్నని కనీసం చూడటానికి కూడా ఇష్టపడలేదు అంటే ఎంత బలంగా ఆవిడ మనసు గాయపడి ఉంటుందో ఏమన్నా ఆలోచించారా? అదేవిధంగా తన కుమారుడి రిసెప్షన్‌కి గాను చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇలా అనేక మంది నాయకులతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా స్వయంగా వెళ్లి ఆహ్వానించినా గాని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించినటువంటి ఫోటో మాత్రమే మనకి కనపడలేదు. దానికి కారణం ఏంటి? షర్మిల గారు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు సాదరంగా ఆహ్వానించారా? లేదు ఆవిడతో గొడవ పడ్డారా? చిరాకు పడ్డారా? ఆవిడని కోప్పడ్డారా? ఇంకేమైనా చేశారా? అనేది మనకేమన్నా తెలుసా? కాబట్టి జరిగిందేంటో అన్న, చెల్లెళ్ళ మధ్యే ఉంది. కాబట్టే వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారేమో అని మనం అనుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొక సామెత గుర్తుకొస్తదండి నాకు. "చెరపకురా చెడెదవు" అనేది మన పెద్దలు చెప్పేది. ఎందుకనంటే నువ్వు ఒకళ్ళని చెడగొడదామని ప్రయత్నిస్తే నువ్వే చెడిపోతావు అనేది మన పెద్దలు చెప్పింది ఒక నీతి సూత్రం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ సూత్రం వర్తించిందేమో అనేది నా అభిప్రాయం అండి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కావాలనుకున్న దగ్గర నుంచి ఆయన టార్గెట్ చేసింది ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీని, చంద్రబాబు నాయుడు గారిని. అంటే ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ నుంచి ఎన్టీ రామారావు గారి అల్లుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని దూరం చేయాలి. ఆ విధంగా రాక్షసానందం పొందాలనే ప్రయత్నం చేశారు. మరి ఏ సందర్భంలో అయినా గాని అది కరెక్టా? కాదా? ఆ సందర్భంలో ఆ మాట మాట్లాడొచ్చా? లేదా? అని కూడా పట్టించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధినాయకత్వం దగ్గర నుంచి సోషల్ మీడియా వరకు, కార్యకర్తల వరకు చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తూ, చంద్రబాబు నాయుడు గారిని అవమానిస్తూ, అవహేళన చేస్తూ ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీలో చిచ్చులు పెట్టడం, ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీలో విభేదాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నించి ఆనందం పొందారు కదా! నిన్నగాక నిన్న కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో చంద్రబాబు నాయుడు గారిని తిట్టించి కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు కదా! మరి ఈ రోజున ఎవరూ ప్రయత్నించకుండానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తన సొంత తప్పుల వల్లనే ఇవాళ చెల్లి దూరం అయింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక వాదన ఏం చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేశాడు అని చెప్తారు. అంటే ఇది గురివింద కింద సామెత గుర్తుకొస్తుందండి. అంటే వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత 16 నెలలు జైల్లో ఉండి ఆ పార్టీ దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా అన్న పెట్టిన పార్టీ అని చెప్పి భుజాన వేసుకుని 16 నెలల పాటు ఆ పార్టీని మోసి 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టింది కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆనందాలు పొందుతున్నారు. అంటే అంతటి త్యాగం ఆ రోజున ఆవిడ చేసి తీరా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడకు ఒక రాజకీయ పొజిషన్ గాని, అధికార పొజిషన్ గాని, ఆస్తిలో భాగాలు గాని ఇవ్వకపోవటం వల్లనే ఈ గొడవ వచ్చినది ఎవరికి తెలియదు. మరి ఇంతగా ఉపయోగపడి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి, తన సమయాన్ని త్యాగం చేసి, ఎన్నో వ్యయ ప్రయాసలకు వనర్చి జగన్మోహన్ రెడ్డి గారు తన అన్నని ముఖ్యమంత్రిగా చేసుకుంటే
తిరిగి చెల్లికిచ్చినటువంటి బహుమానం ఏంటి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించారా? మరి ఇటు ఎన్టీ రామారావు విషయం తీసుకుంటే, జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటే 2009లో కేవలం కొన్ని జిల్లాలు మాత్రమే తిరిగి ప్రసారం చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా గౌరవం ఇచ్చి తన కుటుంబంలోకి పెళ్లి ద్వారా తెచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆ తర్వాత జరిగినటువంటి మహానాడులో కూడా ఆయనకి సముచితమైన స్థానమే ఇవ్వడం జరిగింది. కానీ ఏం జరిగిందో ఏమో, జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి నాకు రాజకీయాలు వద్దు, నేను రాజకీయాల్లో ఉండటం లేదు, నాకు నా జీవితం, నా ఫ్యామిలీ ముఖ్యం, నా కట్టె కాలే వరకు టీడీపీలో ఉంటాను అని చెప్పి ఆయన పనులు ఆయన చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఆశగా చేసుకుని కొడాలి నుంచి, వల్లభనాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఎన్టీఆర్కి చంద్రబాబు నాయుడు గొడవ జరిగిపోయిందని చెప్పేసి లేనిపోనివి క్రియేట్ చేసి ఆ దూరాన్ని మరింత పెంచి ఆనందం పొందటం అనేది మనం అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. మరి నేను చెప్పిన సామెతల ప్రకారం చెరపకురా చెడెదవు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించలేదంటారా?